are Hi, you? KG. KG. Hi guys, welcome to the pre-match show Sunrisers versus Gujarat. ఇది మళ్ళీ నాకు పగ్గాలు ఇచ్చారు మహానుభావులు క్రిక్మినియక్ గారు. హలో గైస్, హౌ ఆర్ యూ? అండ్ వీ హ్యావ్ స్నేహిత్ బ్రో డెబ్యూటింగ్ టుడే. వీ హ్యావ్ రిత్విక్, ఆకాష్, అభిలాష్, మనీష్, విస్కీ భయ్య కొంచెం ఆఫ్లైన్ ఉన్నాడు. అండ్ వీ హ్యావ్ కృష్ణ గోపాల్ టూ. సో 8 days తర్వాత హలో నేను ఫస్ట్ మీ పేరే చెప్పాను స్వామి. మీ బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ హోస్ట్ కి వచ్చాను నేను. ఫస్ట్ మీ ఇంట్రోనే అయింది కదా సార్. సో 8 days ఎలక్షన్ సీజన్ మొత్తం ఒక 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 జమానా తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ఫామ్. మళ్ళీ వీఆర్ బ్యాక్. ఇంకా 2 రోజుల్లో థర్స్డే మ్యాచ్ ఉంది. మనకి ప్లే ఆఫ్స్ కి ఛాన్స్ ఉంది. అందరు ఓటేశారు కదా, ప్లీజ్ అందరు ఓట్. మనీష్ సారీ మనీష్ Let me grab a marker real quick. మనీష్ మార్కర్ ఉందా బ్రో? నేను వేస్తా. ధీరజ్ ఇస్ ఆల్సో హియర్. ఫెంటాస్టిక్. అంతా బాయ్స్ గ్యాంగ్ ఉన్నారు. ఓట్ అన్న వెంటనే ధీరజ్ వచ్చాడు. దిస్ ఇస్ సినిమా. మళ్ళీ నమస్తే. సో గైస్, హౌ ఇస్ ది ప్లే ఆఫ్స్ జోష్? ఏమంటారు? పరిస్థితి ఏంటి? మన పరిస్థితులు ఏంటి ప్లే ఆఫ్స్? క్వాలిఫైర్ తీసుకెళ్ళిపోతాయి అన్న వద్దు మీటింగ్ లో. కప్ ఇస్తే తీసుకెళ్ళిపోతాం అంతే. ఏం లేదు, ఇప్పుడు మనం క్వాలిఫైర్ 1 ఆడుతున్నామా, ఎలిమినేటర్ ఆడుతున్నామా, లేకపోతే దిక్కులు చూస్తున్నామా? ప్లీజ్ ఐ వాంట్ రిత్విక్ టు. అందరు ఒక్కొక్కటి ఒపీనియన్ చెప్పండి. ఆర్ వి ప్లేయింగ్ క్వాలిఫైర్ 1 ఆర్ ఎలిమినేటర్? రిత్విక్, స్టార్టింగ్ ఫ్రమ్ యూ. ఆనెస్ట్లీ సిన్స్ కేకేఆర్ ఇస్ ఫినిష్డ్ టాప్ 2 లో ఫినిష్ అయ్యారు కాబట్టి సో వాళ్ళకే ఫస్ట్ ప్లేస్ వస్తుంది. మన నెట్ రన్ రేట్ చూస్తే వీ షుడ్ బి ఇన్ టాప్ సెకండ్ ప్లేస్. సో క్వాలిఫైర్ 1 అని అనుకుంటున్నా. సో ఫింగర్స్ క్రాస్డ్. ఓకే అఖిలేష్ బ్రో, క్వాలిఫైర్ 1 లేకపోతే ఎలిమినేటరా? టాప్ 2 ఇక్కడ నేనున్న ప్లేస్ లో హెవీ రెయిన్. ఇదే రెయిన్ సిక్సెస్ రూపంలో మన ఉప్పల్లో కనిపిస్తుంది. అద్భుతం. ఆకాష్, వాట్స్ యువర్ ఒపీనియన్? టాప్ 2 ఆర్ ఎలిమినేటర్? Well, I don't really care. We're making it to the finals. That one I know for sure. If we go from qualifier, we go from eliminator, makes no difference to me. We're making it to the final. Statements. Snake bro, welcome to the club. చెప్పండి, టాప్ 2 లేకపోతే ఎలిమినేటర్ ఆడుతున్నామా? ఎలిమినేటర్ మోస్ట్లీ. ఓకే మనీష్. ఆర్ఆర్ కంఫర్టబుల్ పొజిషన్ on second Yeah. place. I agree with Snehit. I think we should be prepared to play the eliminator, but again history will repeat itself. 2016 part 2. చలో అభిలాష్ బ్రో ఏమంటావు? ఐ అగ్రీ విత్ మనీష్. కానీ కాకపోతే ఏంటంటే ఒకవేళ మనం ఎలిమినేటర్ ఆడితే డైరెక్ట్ అవుట్ అయిపోతాం కదా. ఓ మై గాడ్, ఏమైంది? ఒకవేళ ఎలిమినేటర్ ఆడితే ఇట్ విల్ బి టఫ్. ఎందుకంటే విల్ బి ప్లేయింగ్ చెన్నై, ఐ మీన్ ప్రాబబ్లీ. సో ద రోడ్స్ గonna బి టఫ్ అంతే. ఎవ్రీ మ్యాచ్ విల్ బి క్రూషియల్. ఇంకా అవును, ఎలిమినేటర్ చెన్నైలో కదా. ఎలిమినేటర్ అహ్మదాబాద్ లో, క్వాలిఫైర్ 2 ఇంకా ఫైనల్స్ చెన్నైలో. ఫస్ట్ అహ్మదాబాద్, సెకండ్ చెన్నై. ఐ థింక్ నాకు తెలిసి వీళ్ళు మోస్ట్లీ ప్లే ఎలిమినేటర్. మన లక్ చాలా బాగుండి రాజస్థాన్ వాళ్ళ దరిద్రం మళ్ళీ పండి తప్ప మన సెకండ్ ప్లేస్కి వెళ్ళాం. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ఎక్స్పెక్ట్ అవర్ సెల్ఫ్స్ ప్లేయింగ్ ఎలిమినేటర్. ఇస్కియానా? రాజస్థాన్ ఉన్న కరెంట్ ట్రెండ్ లో చూస్తే ఓడిపోయేటట్టుగా అనిపిస్తున్నారు. దే హ్యావ్ 2 more games. దే మైట్ లూజ్ 1 more game and we might win both because we are playing both at home, so we might go into the second place. But there are too many mites. Rain కూడా ఉంది అంటున్నారు హైదరాబాద్ లో. So it's nothing in our control right now. So yeah, for me I'm already happy. We are doing good in this season. Playoffs వచ్చినాక it all depends on that day. Like one good performance, anything might happen. Playoffs is all about game changers. Yeah, we have enough of them. Set. Krishna Gopal bro, what's your opinion? Eliminator. Okay. Yeah. Dheeraj bhai? Eliminator ఏనా? సో జరా డివైడ్ టాక్ ఉంది. ఎలిమినేటర్ అని కొంతమంది, క్వాలిఫైర్ కొంతమంది. కానీ సింగిల్ ఎజెండా కప్ కావాలి. సింగిల్ ఎజెండా. That is what we need. 16 years of IPL లో ఎలిమినేటర్ నుంచి కొట్టిన ఏకైక టీం మనదే కాబట్టి మనకు పెద్ద ఇష్యూ కాదు ఎలిమినేటర్ ఆడడం. That's the only team who have come from here and gone on to win the cup. Other teams might say లేదు మనకు ఛాన్స్ కావాలి అది అంటారు, కానీ we don't care all that. We don't care. అంతే. We don't care. It's our thing.
సో లాస్ట్ మ్యాచ్ గురించి ఒక బ్రీఫ్ గా ఒక్కొక్క 1 సెంటెన్స్ లో చెప్పేస్తే వీల్ జంప్ టు ది నెక్స్ట్ మ్యాచ్. రిత్విక్, లాస్ట్ మ్యాచ్ ఏమంటావు? తగ్గేదేలే. తగ్గేదేలేనా అన్నా? క్రిక్ మీనియాక్ అన్నా చెప్పండి. అదే లాస్ట్ మ్యాచ్ గురించి లైన్ చెప్తే. బిఫోర్ దాట్ ఐ ఆల్సో వాంట్ టు సే ఉరుముకి మెరుముకి పుట్టాడు రాపిడి. నువ్వు సార్ అసలైన SRH ఫ్యాన్ అంటే. ఉరుముకి మెరుపుకి పుట్టాడు రా పిడిగుని పిడికిట పట్టాడు రా. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఐఎమ్ సారీ టు జాయిన్ ఇన్ డిస్టర్బ్ మోడ్. చెప్పండి, వాట్స్ యువర్ క్వశ్చన్? లాస్ట్ మ్యాచ్ గురించి ఒక వర్డ్. సారీ, లాస్ట్ మ్యాచ్ గురించి ఒక వర్డ్. ప్రిడిక్షన్ నేను ఏమి ఇచ్చినా గుర్తులేదు. కాదు ఓకే. ఆకాష్ what do you think, what do you say about the last match? లాస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడినాం మనం అసలు? LSG. కొంచెం ఎడిటర్ దీన్ని హైలైట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ ఎడిటర్ హైలైట్ చేయాలా, కట్ చేయాలా? హైలైట్. ఇది రీల్ అయిపోతుంది. నేను ఆ క్వశ్చన్ తో స్టిక్ అవుతా. లాస్ట్ మ్యాచ్ LSG తో ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ వాజ్ బిట్వీన్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇట్ వాజంట్ ఇట్ ఇస్ వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టే. నువ్వు ఎక్కువ కొడతావు, నేను ఎక్కువ కొడతావు అన్నట్టే ఉంది. LSG ఎక్కడ వచ్చింది, రాలేదు. బ్రో, వన్ సెకండ్. ఐ యామ్ రియల్లీ సారీ. ఇక్కడ హెయిల్ స్ట్రామ్ వస్తుంది. ఐ మైట్ డ్రాప్ ఆఫ్. పర్లేదు జాగ్రత్తగా ఉండు. ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇదే వర్షం, 6 వర్షం గుజరాత్ మ్యాచ్ లో ఉంటది పక్కా. బాయ్ బాయ్. ఆకాష్ బ్రో, సో your opinion? Absolute destruction. That's crazy. Sneh bro, మీరు మ్యూట్ లో ఉన్నారు. అబ్సల్యూట్ కార్నేజ్. మనీష్, హిస్టారిక్. డిస్టోపియా. పెద్ద 2-3 పదాలు చెప్తుందబ్బా. డిస్టోపియానా? ఏదో పదం ఏదో విస్కీ గారు చెప్తారు మనకి పెద్ద పదాలు ఏంటో. మన అన్ని పదాలన్నీ కలిపి కూడా మ్యాచ్ కంటే ఎక్కువ వస్తుంది లెంత్. అభిలాష్, స్పైసీ రివెంజ్. గుంటూరు కారం. ధీరజ్, కేరామ్. అది విశాల, నాకు కొంచెం డిక్షనరీ తీస్తావా లేకపోతే ఇంకేమైనా అంటావా? అన్నా నువ్వు చెప్పాలన్నా. నువ్వు చెప్పు. లాస్ట్ మ్యాచ్ ఆరెంజ్ ఫైర్ చెప్పగా ఉంది. పర్లేదు. కృష్ణ గోపాల్, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద లాస్ట్ మ్యాచ్? It was a demolition. అభిషేక్ శర్మ. నేను విస్కీ బ్రో మాటతో వెళ్తాను. అది LSG వర్సెస్ SRH కాదు, అది అభిషేక్ శర్మ వర్సెస్ ట్రావిస్ హెడ్. కొట్టు, నేను కొడతా అదే నడిచింది. I was really happy. I literally don't remember the bowlers who were bowling. I just was seeing this. ఎవరు వేసినా ఒకటే ఉంది. నేను ఆఫీస్ లో ఉండే మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్, ఇంటికి వచ్చేసరికి మ్యాచ్ అయిపోయింది. ఇదేంటి బాబు అని చూస్తే 9.4 hours లోనే అయిపోయింది. I was in the office too. నేను మీటింగ్ లో ఉన్నా. మీటింగ్ స్టార్ట్ అయింది, మీటింగ్ అయిపోయాక మ్యాచ్ అయిపోయింది. నేను అంతే. సో we all have stories about that innings, man. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంది అసలు. సో మ్యాచ్ ఇస్ హిస్టారికల్ మ్యాచ్. ఇట్స్ గోయింగ్ టు స్టే ఫర్ లాంగ్. నేను పెడదాం అనుకున్నా, అభిషేక్ అలా తీసుకుంటే అయిపోయింది అంటారు మ్యాచ్. నేను ఇదేంట్రా బాబు. నేను ఫస్ట్ 5 overs చూసిన తర్వాత మా డాడీతో 9:30కి అయిపోతులే డాడీ, 9:30 10:30కి అయిపోతులే డాడీ అంటే 10:15కి అయిపోయింది. 10:30కి హర్ష భోగ్లే ట్రావిస్ హెడ్ కి నాన్న వచ్చి మాట్లాడి అదే. I think that is the fastest match which is finished in the IPL history.
Probably. So Yeah, అంటే probably. లేదు బ్రో, one thing 49 to మ్యాచ్ add maybe is not We 20 forgot 20 20 RCB RCB. 49. 49 ఉంది కదా. అంటే ఇంకా మనం SRH ఆర్సీబీ RCB పార్ట్నర్ గురించి 68. మాట్లాడాలి. one thing Missed to out on one that. RCB thing for sure 49 is like RCB 263 ఎంత ఐకానిక్ ఉండి 10 years. This match is going to stay for longer than that. That Yeah. I'm Because Yeah. we scored 263 multiple times. Other teams have also scored 263 this season. But Mm. this scoring of 167 in 9.4 hours is going to be Also, pathetic. this is the highest chase in IPL history before the second strategic timeout. Yeah. Yeah. So many Interesting. records. We have Crazy, broken crazy. records. We have broken records. We have broken balls. We have broken hearts. We have broken a lot of things. Now we Windows. have to break the route into the playoffs. Broken LSE ఇట్లా mainly. ఇలా అమిత్ షా సారీ ఏంది జై షా కబోర్డ్ నుంచి ఇట్లా బద్దలు కొట్టుకొని కప్పు పట్టుకోవాలి. దట్ ఈస్ ది ఎజెండా. ఇన్ని బ్రేక్ Okay, చేస్తే ఏంటి ఆ okay. కబోర్డ్ బ్రేక్ కొట్టి వీ హావ్ టు గో. సో లెట్స్ జంప్ ఇంటు ది జీటీ మ్యాచ్. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే వర్షాలు పడి మళ్ళీ పిచ్ అలానే ఉండొచ్చు. మన వాళ్ళు కొంచెం అలవాటు పడ్డారు స్లో బాల్స్ అంటే పాపం యాక్చువల్ గా పిచ్ స్లోగానే అండి సెకండ్ ఇన్నింగ్స్ లో. మన వాళ్ళు ఏంటంటే కొంచెం ముందు వెనక ఆడుకొని లాగేసి అంత పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. జీటీ ఫామ్ లో ఉంది. జీటీ జస్ట్ కేమ్ బ్యాక్ ఇన్ టు ఫామ్. వాళ్ళు పోయినా కూడా, వాళ్ళు నాక్అవుట్ అయిపోయినా కూడా దే ట్రై దర్ హోల్ బెస్ట్ టు ప్లే దిస్ మ్యాచ్. ఇంకేం చేస్తారు అని చెప్పి నా పరంగా ఏంటంటే ఇక్కడ నువ్వు ఆడేది లేదు, పీకేది లేదు, మాకు 2 పాయింట్లు ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని మాకు ఆశ. So what do you think? How will be the competition between SRH and GT? We'll start with Whiskey, bro. Yeah, it is tough. It's always a tough match when we are playing the bottom table teams, right? So we don't know what to expect. Are they going to try something for the next match or for the next season? There's a mega auction possibly. So we don't know if they're going to try some new people. It's always a risky thing. But at this point in the tournament, right, we should just go with our strongest 11 because we have to go to the knockouts with the momentum. I would say that. So just go with the best 11, just give your best. Nothing to expect here. GT last year had a solid team. They had a good set of players and a balanced team. This year they still have few players. They are not in good form like Rashid Khan or someone. So they are missing out on the balance. So they are a 50-50 team right now. This should be an easy win for us actually if you're just looking by the paper. But yeah, still fingers crossed. It's like we never know what kind of pitch we have in our home. So మనకంటే ఇప్పుడు ఈ పిచ్ కండిషన్స్ చూసుకున్న ద విక్టరీ వి కేమ్ బ్యాక్. Are we expecting any playing 11 changes, Ritvik? Are we expecting any playing 11 changes? What do you think? I really wish Aiden Markram comes back to the starting lineup because we have not seen him play the last, I think, 2 matches, 3 games. So 3 games అనుకుంటా నేను కూడా. So he should come back because he's a too good a player to miss out. And also, see, when Travis Head and Abhishek Sharma and all the others are hitting, you need a guy who can play an anchor role, which is really important in T20 cricket right now. Because all what batsmen are doing is just seeing ball and hit ball, which is a good strategy, which will give you runs, but also there are chances of like the high risk cricket we are playing that we might crumble. So a guy like Aiden Markram can hold or should hold the batting between the hitters and they should bat around him. He can also accelerate, there is no doubt. We have seen it. He can also accelerate if required. So I really wish he comes back into the playing 11 or if we bat second as an impact sub. So that is only the change I see right now. Okay. Snake bro, do you want to talk about the change in playing 11? మోస్ట్లీ ఎయిడెన్ మార్క్రమ్ రావచ్చు కానీ స్పిన్ అనే పెట్టుకొని కంటిన్యూ అయితే బెటర్. అండ్ ట్రావిస్ హెడ్ తో కూడా స్పిన్ నేపిస్తే బెటర్. Okay, Manish, do you see ourselves becoming the bowling first team now or we may stick back to our batting first strength? What do you see? I think against teams like Gujarat, it's always better chasing because I have a feeling that they are very threatening on the chase. Like I see them as a chasing team. So I would rather want us to bat second against Gujarat. And also, I think there won't be any changes to the playing 11. I think we will stick with Vijay Kumar Vaishak. And I don't see Aiden Markram making it to the 11 because if you think of the impact that Vaishak is creating with the ball, it's pretty much similar to what Aiden Markram was doing with the bat. He's still Vaishak holding RCB, bro. those.
Oh, అవునా? Oh, it's Vijaykant. Vijaykanth. Oh, Vijaykant Vizag. Vijaykant Yeah, it's not Vijaykant. Vizag. మనోడి No, పేరేం Vizag. Yeah, I get it's a what confusing name what's the actually. spinner's name? Yeah. It's Vijaykanth Vijaykanth. Vyas something. Vijaykant, yeah. Vijaykanth Vijaykant Vyaskanth. 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 Yeah. Vyaskanth Okay. Vijaykanth. Yeah. Yeah. I got those two mixed up. So yeah, Yeah, no you get the worries. message. No worries. అదే We generally get them mixed up. అదే Yeah. స్నేహిత్ Yeah. బ్రో స్నేహిత్ బ్రో కాదు అఖిలేష్ బ్రో అభిలాష్ బ్రో ఇప్పుడు నార్మల్ గా మన ఓపెనర్స్ ఎంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత వీఆర్ కమింగ్ బ్యాక్ నౌ. సో మా మనీష్ బ్రో ఏమో వీ షుడ్ గో బ్యాక్ విత్ అవర్ బౌలింగ్ ఫస్ట్ స్ట్రాటజీ అని అంటున్నాడు. Do you want to counter or do you want to add up anything or do you agree? What's your opinion on Manish Bro's statement? So I think if we win the toss, first of all, toss win. So if we win the toss, it's always better to bat first, which has been our strength. So the matches we won majority bat first just na gelsnam. I think three or four matches we won batting. I mean second. So also with that we have a confidence and with the score on the board there's always pressure, and playing with us in Uppal and especially on that pitch, it I think it's a high scoring game. And also if last game we have seen last game lo chusna manapa, not sure like who changed the pitch in between, as Pat Cummins said. It's a complete changeover. Mind went LSG like are ఏం జరుగుతుందిరా నాయనా అని. Because in 7 overs we were 130 and they were just 30. 33 for 2. 33, yeah, 100 runs Yeah. difference. So you never know, but I think we should stick with the bat first strategy. Also, our bowlers will at least get an idea how to deal things. So also when batting first, you never know with Shubman Gill and Sai Sudarshan or equally competent with our openers. They have very good record, and especially Shubman Gill has a purple patch in Uppal. He scored 200. He has very good record. 200, how? By scoring 3 back-to-back sixes. Yeah. Yeah. So that we should not forget this. And also, since GT is eliminated, they will come. There will be many changes. Definitely, we might not see Miller. Also, maybe few other openings, but yeah, I think we should bat first. Is what I feel. ఓకే ధీరజ్ బ్రో, మన ఫేవరెట్ టాపిక్ మన బౌలర్స్ గురించి మాట్లాడదాము. మొన్న మ్యాచ్ లో 166 యాక్చువల్లీ ఒక పిచ్ పరంగా చూసినా కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ డిఫెండబుల్ టార్గెట్. కానీ మనము ఆల్మోస్ట్ ఒక 20 runs ఎక్స్ట్రా ఇచ్చామనేది నా ఒపీనియన్. సో వే డూ యూ థింక్ వెంట్ రాంగ్ విత్ అవర్ బౌలింగ్ లైన్అప్? అంటే ఆ లాస్ట్ ఓవర్స్ లో ఆల్మోస్ట్ 40 runs దగ్గరకు వచ్చేసాం మనము. 40 అరౌండ్ 30 to 40 runs ఇచ్చాం ఆ లాస్ట్ ఓవర్స్ లో ప్యాట్ కమిన్సింగ్ అండ్ నటరాజన్ నుంచి. వే డూ యూ థింక్ వి వెంట్ రాంగ్ విత్ ద బౌలింగ్ ఆర్ ఇస్ మన విజయకాంత్ రావడం వల్ల ఎడిషన్ మనకి హెల్ప్ఫుల్ అవబోతుందా? వాట్ డూ యూ థింక్ అబౌట్ అవర్ బౌలింగ్ లైన్అప్ యాజ్ ఆఫ్ నౌ? To be honest, Vijaykanth first 3 overs was too crazy, like balls on the dot just giving singles, or on the last over he have considered 2 or 3 boundaries, I guess. చూసుకుంటే లాస్ట్ 2 overs కూడా ప్యాట్ కమిన్స్ అండ్ నటరాజన్ పిచ్ చేంజ్ అయిపోయింది ఆ టైం కి, బికాస్ దే గాట్ అడాప్టెడ్ అండ్ స్టార్టెడ్ హిట్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 3 overs or 4 overs. So adapt అయి కొడుతూనే ఉన్నారు, because they need a score up to like 150 or 160 to pretty good enough. After that మన బ్యాటింగ్ వచ్చేసరికి pitch was totally changed. What we have seen, it's a wonderful magic, like 9.4 overs లో 167. Like we never know pitch going to change any bit, but it happened in the match. So అదే అనుకుంటాను, ఎందుకంటే ఆ టైంలో పిచ్ చేంజ్ అయిపోయింది, బికాస్ ఈవెన్ దే స్టార్టెడ్ హిట్టింగ్, బికాస్ బ్యాట్ రావడం బాల్ మీద తీసు అట్లా, బాల్ మీద బ్యాట్ రావడం దే స్టార్టెడ్ హిట్టింగ్. ఓకే Akash bro, I just want to come back to you for once. So do you think we'll have the same kind of a pitch right now, or do you think with the weather conditions coming up, do you see any other changes in the pitch coming up, or like what kind of a wicket can we expect for this match? I think it's going to be a flat
deck, given that there's been a long gap between the last game and the upcoming game. There's been enough time to basically prepare the surface, which basically suits our game style. I think it's going to be a pretty flat surface, unless, of course, SRH wants to experiment, which I think they cannot at this point of time. I think they will stick to their strengths, go for that go for that flat deck where they can get the ball onto the bat and smack it all over the ground. I think if I were the curator, and I had all the privileges and instructions from the SRH squad, that is what I would do. Go for a fresh surface, which probably hasn't been used for a while, where ball comes onto the bat and basically smack it all the way. Krishna Gopal bro, ESPN bro. So do you have any stats for us, GT versus SRH? Any stats for us that we have to look out? Any versus game, player versus player thing? Any interesting facts that you have for us for this match? Yeah, as Mani said that GT has a good record against us, like because out of 24 matches, 17 matches they won while chasing. Great. So Okay. obviously while chasing, so obviously we should ball first. If we win the toss, then we should ball first. I know that our batting is our strength, but towards playoffs, as we are near to, so we should obviously chase. So we can, so it will be good for us. And another thing is that Bhuvaneshwar Kumar has a good record against Shubman Gill. So I think he took wickets of him 3 times. So it's a positive for us. Very good. So also it's a reunion of I think at least 5 risers, some former players. Williamson, Rashid Khan, Vijay Shankar, Karthik Tyagi, and who else? Wriddhiman Saha. Wriddhiman Saha. సో అంటే అది మన బి టీం, అది అక్కడ మనము మనసారా ఇచ్చిపుచ్చుకున్న టీం అది అంతా. సో అది చాలా ఇచ్చిపుచ్చుకోవడం ఉంది అక్కడ వాళ్ళతోటి. కార్తిక్ త్యాగి యాక్చువల్లీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ or good match last match. I would say he had a terrible game. Decent game. Not terrible. Decent game. So I think overall 50, I guess, right? But I really expect Kane Williamson to come play this match because he has a very nice nick about the conditions. And last match వాళ్ళిద్దరు సెంచరీలు కొట్టిన తర్వాత ఎవరు నుంచోలేక ఎవరు కొట్టలేక they couldn't understand an anchor point. See, that is what happened, like how Ritwik told us. ఒక సెట్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత నెక్స్ట్ లీగ్ వాళ్ళు తీసుకొని హిట్టింగ్ చేయాలంటే యాంకర్ లేకుండా పోయాడు. ఎందుకంటే ఇద్దరు చాలా రెస్పెక్టివ్ ఇమీడియట్ ఓవర్స్ లో పోయారు. సో ప్రాబ్లీ ఆ బ్యాటింగ్ ట్రాక్ వస్తే కేన్ విలియమ్సన్ ఆడిపోయడము, he knows that conditions out, they might play him. Kane Williams ఆడకపోతే it's an advantage to us. It's an advantage for us. We will have decent enough wickets to take it easy. But so since I mean I don't think so. I think their 4 overseas are already sorted because Wriddhiman Saha is not playing and Matthew Wade is there. Noor Ahmed, Rashid Khan, David Miller are all fixed. So Kane Williamson difficult, I think. Since this is last game of their GT season, I think they don't care because they'll experiment with new people. I think you'll expect to see a few youngsters. Maybe. And they will be looking at the next year major action retention. So I don't think they'll worry about it much. So there's no point coming from anywhere from 5 to 10. వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా చాలా మంది ఉన్నారు, స్ట్రాంగ్ లెఫ్ట్ హ్యాండర్స్. I think Kane Williamson will play in place of Miller because I think he's the only option where I feel he can be taken out because last match వచ్చినప్పుడు Wade only played 1 match. I think Miller's numbers against Hyderabad are pretty good actually. See, they might continue. That's a good chance too. And I see one other thing, అంటే బేసికల్ గా I'll come back to the pitch point actually now. నా వర్జన్ ఏంటంటే, టు బి హానెస్ట్, పిచ్ మీద బాల్ యాక్చువల్ గా బ్యాట్ మీద ఫస్ట్ బాల్ నుంచి వచ్చింది, బట్ చాలా స్లోగా, చాలా ఐ వోంట్ సే ద బాల్ వాజ్ యాక్చువల్లీ గ్రిప్పింగ్, బట్ దేర్ వాజ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ టెన్నిస్ బాల్ బౌన్స్ దేర్. అది టెన్నిస్ బాల్ బౌన్స్ బ్యాట్ మీదకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే,
షార్ట్స్ అనేది వాల్యూ ఫర్ మనీ రావు ఒకసారి, ఇనిషియల్ స్టేజ్ లో అయితే రావు. యూ హ్యావ్ టు క్రియేట్ షార్ట్స్. బాల్ బ్యాట్ మీదకి వచ్చాయి, ఇప్పుడు టెన్నిస్ బాల్స్ ఆల్సో మనకు బాల్ బ్యాట్ మీదకి వస్తుంది, కానీ షార్ట్స్ కొట్టేటప్పుడు మనకు ఆ ఎనర్జీ తోటి కొట్టి అది మనకి చేతిలోకి వచ్చేస్తుంటాయి అనమాట. ఇట్స్ వెరీ హార్డ్ టు హిట్ దోస్ షార్ట్స్. నా ఫీలింగ్ ఏంటంటే వైల్ ద గేమ్ ప్రోగ్రెస్డ్, బ్యాట్స్మెన్స్ కి అర్థమైంది ఓకే దేర్ ఇస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ టెన్నిస్ బాల్ బౌన్స్ హియర్, ద పిచ్ మనము అవుట్ ఫీల్డ్ అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా ఉంది, వీ హ్యావ్ టు క్రియేట్ గ్రాప్స్, వీ హ్యావ్ టు హిట్ ఇట్ ఓవర్ ది ఫీల్డర్స్. అట్లా ఏదో ప్లాన్ చేసుకొని వెళ్ళారు అండ్ ఇట్ కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్ అని అనిపించింది. సో ఇలాంటి స్ట్రాటజీ మన అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ పాజిటివ్ పాయింట్ ఫ్రమ్ మై సైడ్ దట్ ఆర్ బ్యాట్స్మెన్స్ ఆర్ యాక్చువల్లీ ఎనలైజింగ్ ది పిచ్ రైట్లీ. బాల్ కోసం ఆగి ఆడడము ఇవన్నీ గుజరాత్ పిచ్ లో అంటే మన మొటెరా పిచ్ లో అండ్ చెన్నై పిచ్ లో చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. సో ఒక ఫైనల్ క్వశ్చన్ అబౌట్ ది జీటీ క్వశ్చన్స్, విల్ గో టు ది నెక్స్ట్ సెగ్మెంట్. నేను అందరికి Anna, just to interrupt you here, sorry, just to interrupt you here. If you guys remember Rahul post-match interview, they said they were at least 40 to 50 runs short. Yeah. So he was expecting it was at least a 190 or a 200, a 200 kind surface. of a 200 surface. Yeah. కానీ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్ కే ఇఫ్ దే వర్ షార్ట్ బై 40 and 50, honestly it is not their batting failure, it is somewhere our bowling brilliance also. మన ఓపెనింగ్ స్పెల్ తో సహా అన్నిట్లో we were containing them rightly. Yeah. See, వాళ్ళ దగ్గర వాళ్ళ బౌలింగ్ ఫెయిలియర్ అని కూడా అనుకోవచ్చు. Right. Yeah. Right where it's due. Yeah. We are jumping into the final segment. So 100 rupees bet, one player. Ritvik, starting with you. Comments. Okay. Akash. Henrik Klassen. Very good. Klassen. Snaith bro, 100 rupees. Okan minute. Travis Head. Fabulous. Manish. Vanda. Travis Head. Okay. Abhilash bro. Vanda. ఎవరిని వేస్తే ఐ థింక్ విజయకాంత్ వియస్కాంత్. చాలా చాలా nice choice. दे आज कुछ तो फनी करेंगे साला. धीरज ब्रो. एनकेआर మంచి ఛాన్స్. విస్కేనా. నితీష్ రెడ్డి. ఫ్యాబులస్. కృష్ణ గోపాల్ బ్రో. Abhishek Sharma, because I feel that we all know that he has a very good record against Rashid Khan, over 200 strike rate, and against Gujarat also in 4 matches he scored 140 plus. So I am banking. I am banking Bhuvneshwar Kumar. My 100 rupees goes to Bhuvneshwar Kumar. So predictions, 2 very very bold predictions starting from Dheeraj. బోల్డ్ ఉండాలి. బోల్డ్ ఉండాలి. రెండు చెప్పు నువ్వు బోల్డ్ కాబట్టి నువ్వు బోల్డ్ వేస్తావు. శ్రీలంకన్ బౌలర్ విజయకాంత్. He would go for at least 2 wickets tomorrow. Vijaykant 2 wickets missed. Okay. NKR would be doing is 50, making his 50 tomorrow. NKR 50, Vijaykant 2 wickets. Vijaykant 2 wickets is actually bold man. Viskena, 2 predictions. Abhishek Sharma century tomorrow. Udi amma. మీరు సెంచరీ అన్నారంటే అభిషేక్ శర్మ సెంచరీ అంతలేదు. జస్ట్ హోపింగ్ అంతే. ఇనిషియల్ ఫేజ్ వాళ్ళకి మన స్పిన్నర్స్ ని కొడతాడని జస్ట్ హోపింగ్. ఓకే. సో సెకండ్ ప్రిడిక్షన్ ఇస్ తప్పైతే అవుతుంది, వైల్డ్గా వెళ్తాం. నటరాజన్ 5 wickets. ఇట్లా మైక్ డ్రాప్ చేయండి అన్న. ఎయిర్పాడ్ డ్రాప్. కృష్ణ గోపాల్, 2 predictions. Klassen half century, and I think Pat Cummins to take David Miller wicket. Okay. Very statistical. Okay, Abhilash bro. రెడీగా ఉండండి. యస్కాంత్ 5 wickets. ఎవరు?
యస్కాంత్. ఉడి యస్కాంత్. అమ్మ ఉడి అమ్మ నితీష్ కుమార్ 100. ఓయ్ అమ్మ ఇది బోల్డ్ అమ్మమ్మ కూడా ఇది. బిలాల్ బ్రో, ఇద్దరం 16, 17 వద్దు. పెట్టుకున్నాం ఇది. ఆఫ్టర్ దిస్ వి విల్ డిస్కస్. యా ఓకే. 60, 70 కొట్టింది నితీష్. హీ డిజర్వ్స్ ఎ సెంచరీ. వెరీ గుడ్. ఐ Right అగ్రీ. before the I agree. playoffs. అంటే I'm being very honest, Abhibhai, because he's playing spin very well. Yeah. Yeah. Also that Very well. reverse, So that- his reverses are connecting as well. Yeah. Signature Reverse, shot. and also he finds perfect gaps, man. That's some skill. Yes. One to watch out for the future. Yes. మనీష్ Skill అవుతుంది. ఆడి మనోడు రెడీ అయిపోతుండు. రెడీ సానబెట్టి వదిలితే ఇట్లా గురి తగులుతుంది అంతే. చలో మనీష్ కమ్ ఆన్, 2 predictions. Yeah. If we are chasing, we will win by more than 8 overs in hand, and if we are defending, more than 80 runs. And Travis Head to get another century tomorrow. బా అది మళ్ళీ బోల్డ్. స్నేక్ బ్రో 2 బోల్డ్ ప్రిడిక్షన్స్. Abhishek Sharma will play spinners for sure by anchoring and PP. Travis Head will score a 50. ఓకే. Pat Cummins taking an important wicket. ఓకే, కొంచెం సేఫ్ ఆడాడు బిడ్డ. ఫస్ట్ కదా బోల్డ్, కొంచెం సేఫ్ బోల్డ్ ఆడాడు. ఆకాష్ బ్రో 2 బోల్డ్ ప్రిడిక్షన్స్. Okay. The first one, we're getting 80 runs in power play. The second one of our bowlers is getting 5-er, and I'm calling it. It's going to be Umran Malik who's getting a 5-er. Even I guess. Even I It's going to actually be Umran Malik who's getting his second 5-er. 2022 repeat. We've had back-to-back Only versus 5-ers Jig. against Gujarat Titans. ఓకే. Yeah. 2022 Umran Malik, 2023 Bhuvi, 2024 Umran Malik again. I'm ఓకే. calling it. రిత్విక్ 2. Cummins to dismiss the openers and power play 85. పవర్ ప్లే 85. ఓకే. ఇవాళ కొంచెం బోల్డ్ ఇట్లా మోతాదు కూడా పెరిగింది, అలానే కొంచెం స్టాటిస్టికల్ కూడా పెరిగింది. అంటే సాయి తేజ గ్రూప్ లో పెట్టాడు తన 2 ప్రిడిక్షన్స్ ఏంటి అంటే, భువనేశ్వర్ విల్ టేక్ గిల్స్ వికెట్, కమిన్స్ విల్ టేక్ సాయి సుదర్శన్స్ వికెట్ అని అన్నాడు. సో భువనేశ్వర్, కమిన్స్ విల్ ఓపెన్ అండ్ విల్ టేక్ ద ఓపెనర్స్. ఓకే, మంచి 2 ప్రిడిక్షన్స్ ఇచ్చాడు సాయి తేజ బ్రో కూడా. Yeah, also one thing to say, this season Shubman Gill has been dismissed 4 times by leg spin. So I feel that Vijaykanth Vashkant may trouble him, may take his wicket. Okay. So one small point to add. I would say he is not going to last that long. Of course, unless we bring Vijaykanth in power play. Of course, otherwise I don't see Gill playing beyond power play. We're getting him early. With his height, he can be Sudarshan and Gill play slowly. So I think that after power play, Vijaykanth Vashkant will come and take his wicket. That could happen. Like I said, could happen. Could happen. సో అందరు చెప్పారు కదా, ఫస్ట్ ఓవర్ అభిషేక్ శర్మకు దొరికిపోతున్నాడు. Also, not to remember, they both got 100 against CSK, so just putting it there. ఈరోజు విస్కీ అన్న ఇట్లా మైక్ డ్రాపుల మీద మైక్ డ్రాపులు చేస్తున్నాడు. సో నా 2 ప్రిడిక్షన్స్ భువనేశ్వర్ కుమార్ 3 wickets in the power play. 3 wickets in the power play. రెండో ప్రిడిక్షన్ ఏంటి అని అంటే, వీఆర్ చేసింగ్ అండ్ మంచి టార్గెట్ ని చాలా ఈజీగా ఒక 14-15 overs లో చేసేస్తాం. I was expecting you were saying 9.4, 9.5, just like the Lucknow. Miracles don't happen again and again. We should expect miracles to happen again and again. Yeah, and the thing is that if go ahead, Anna. అంటే మీరా చెప్పు బ్రో. పర్లేదు చెప్పు, తర్వాత నా పాయింట్ వస్తుంది చెప్పు. అంటే ఏం లేదు, నా దగ్గర పాయింట్ కూడా ఏం లేదు, నువ్వు చెప్పేస్తే వీలేంటి. ఏం లేదు, కొంచెం హై రిస్క్ క్రికెట్ ఆడుతున్నాం కదా, అంటే ఇట్లా ఐ హావ్ దిస్ ఫీలింగ్ దట్, అంటే కొన్ని మ్యాచెస్ ఓడిపోయాం కదా గ్యాప్ లో, అట్లా జరగకూడదని నేను ఆలోచిస్తున్నా. చెన్నై పిచ్ ఇంకా అహ్మదాబాద్ పిచ్ కొంచెం స్లో ఉండొచ్చు అని ఆలోచిస్తున్నా నేను. అంటే రాజస్థాన్ మ్యాచ్ లో చూసారు కదా, 144 కొట్టారు వాళ్ళు, అది కూడా డే గేమ్. సో
కొంచెం అది హై రిస్క్ క్రికెట్ కాకుండా కొంచెం క్యాల్కులేటెడ్ క్రికెట్ ఆడితే ఇట్ విల్ బి బెటర్ అనిపిస్తుంది. I agree because calculated cricket will help us sustain for the other matches. And మన బ్యాటింగ్ ఆర్డర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వికెట్స్ ఉన్నాయి అంటే ద గేమ్ ఇస్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ సీ వికెట్స్ చేతిలో ఉంటే ద గేమ్ ఇస్ అవర్స్ అండ్ మన బ్యాటింగ్ హ్యాస్ బీన్ అవర్ వెపన్. సో ఐ రియలీ బిలీవ్ ఇట్ విల్ హెల్ప్ us get to the final stage. బట్ at the end of the day లార్డ్ భువనేశ్వర్ కుమార్ ఒక మాట అన్నాడు, బ్యాటింగ్స్ గెట్ యూ మ్యాచెస్, bowling gets you championships. Okay, yeah, battles Swing. get you sponsorships, Also, whereas bowlers also, get you tournaments. Aviva, I have a point that if tomorrow pitch is very slow, GT batsmen will be playing. They'll stick to the 6 overs or middle stages and untaru. After that, they'll start hitting. So before the 6 overs, in 6 overs, you have to take at least 3 to 4 wickets. So we can. Last match lo due unde na second innings lo. లేదు హైదరాబాద్ లో డ్యూ ఉండదు. హైదరాబాద్ లో డ్యూ no అనేది ఉండదు. I was in the ground. So no due. guys. You were at the ground. Yeah. Oh yeah, I was. So guys, There was the no due, right? meeting is No almost going to end. So it has been a very nice session. అఖిలేష్ బ్రో మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది, బట్ ఇట్ హాస్ బీన్ అ ఫెంటాస్టిక్ సెషన్. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్యాక్ యాజ్ ది హోస్ట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమెంట్ టు దిస్ థింగ్. అండ్ దిస్ ఇస్ ఆర్ గేమ్, దిస్ ఇస్ ఆర్ టోర్నమెంట్. కప్పు మాది, ఇచ్చి వెళ్ళిపోండి. ఓకే,